పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాము. చెప్పినాక ఆవిష్కరిస్తాం. చూడండి సార్. అన్నమయ్య కళాక్షేత్రపీఠం మరియు హిందూస్ ఫర్ ఫ్లూరిటీ సంస్థల ఆధ్వర్యంలో బిర్లా సైంటిస్ట్ సెంటర్లో భాస్కర్ ఆడిటోరియంలో సమతామూర్తి శ్రీ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి సందర్భంగా అన్నమాచార్యుల వ్యాస సంకలనం అందరికీ శ్రీహరి అంతరాత్మ అనేటువంటి పుస్తకం జూన్ 19వ తారీఖు అన్నమయ్య జయంతి సందర్భంగా భాస్కర్ ఆడిటోరియంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది. దానితో పాటు విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతం అని సదస్సు కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. విభిన్న హిందూ శ్రవంతులకు చెందిన ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక దిగ్గజాలు, సాధకులు, సాధువులందరూ కూడా హాజరవుతారు. తాళ్ళపాక అన్నమాచార్యులు అంటేనే అందరికి గుర్తొచ్చేది బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటని అన్నమయ్య అంటేనే మారు మోగిపోతుంది ఆయన పేరంతా కూడా. 600 సంవత్సరాల క్రితమే తాళ్ళపాక అన్నమాచార్యులు విద్వేషాలకు, అసమానత్వాలను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మహనీయుడు, హిందూ మత ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు ఈ సదస్సులో ప్రధానంగా హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రముఖ సాధు సంతులందరూ వస్తున్నారు. హిందూ మతం కులాన్ని, కుల సమానతలను తీవ్రంగా వ్యతిరేకించింది. తాళ్ళపాక అన్నమాచార్యులు మహనీయుడు వ్యతిరేకించాడు. నారాయణ గురు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, కేరళ నారాయణ గురు, కర్ణాటక బసవేశ్వరుడు, ఈ విధంగా వేలాది మంది సమాజంలో ఉండే విద్వేషాన్ని, అసమానత్వాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మతానికి సమాజంలో ఉండే అసమానతలకు సంబంధం లేదని చాటి చెప్పించినటువంటి వేల సంవత్సరాల చరిత్ర అనేటువంటిది భారతదేశంలో ఉంది. అదేవిధంగా భగవద్గీత గ్రంథంలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునీచైవ స్వభాకేచ పండిత సమదర్శిన అని చెప్పారు. విద్యా వినయ సంపన్నమైన బ్రాహ్మణుడు ఏనుగు, గోవును, కుక్కను, కుక్కమాంసం తినే చండాలని సమానంగా చూసేవాడే నిజమైన జ్ఞానని. అదేవిధంగా భగవద్గీతలో కూడా అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమేనింది. సమస్త ప్రాణుల ఎడా దేశభావం లేనివాడు, అహంకారం మమకారం సుఖదుఖముల పట్ల సమభావం కలిగిన వాడు నాకు ఇష్టుడని ద్వేషరాహిత్యం భగవద్గీత గ్రంథం బోధిస్తుంది. ఉపనిషత్తులు కూడా ఈశావాస్యమిదం సర్వం అని, ఈ సృష్టి మొత్తం ఈశ్వరమయమని, వసుదైక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతని ఎన్నో ఈ ఉన్నతమైనటువంటి ప్రపంచ మానవాళ్ళందరినీ కలిపే గొప్ప విలువలు హిందూ మతంలో ఉన్నాయి. కనుక ఇటువంటి హిందూ మత ఔన్నత్యాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో జూన్ 19వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్వేషము, అసమానత్వాలను వ్యతిరేకించే హిందూ మతం అని గొప్ప సదస్సు జరుగుతుంది. దేశవ్యాప్తంగా అందరూ కూడా వస్తున్నారు. హైదరాబాద్ సిటీలో పట్టణంలో ఉండే వాళ్ళందరినీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండాలని పాల్గొనమని ఆహ్వానం తెలుపుతున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ప్రముఖమైనటువంటి సాధువులు, పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ పాల్గొనడం విశేషం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి సదస్సు జరగాలి, మేము మద్దతుగా ఉంటాము, ఈ హిందూ మతం ఇటువంటి సదస్సులు అవసరమని అందరూ తెలియజేస్తున్నారు. నా పక్కన ఉన్నటువంటి వారు హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీకి వీరు జాతీయ అధ్యక్షులు. అదేవిధంగా గురువులు బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు వారు, అంటే బిర్లా మందిర్ సాక్షాత్తు ప్రధాన అర్చకులు. ఇటువంటి సదస్సు జరగాలి,
అసలు వెంకటేశ్వర స్వామి తత్వం అంటే ఎక్కడా విద్వేషం అసమానత్వం లేదే దీనికి ముందుంటానని స్వామివారు గుడికి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. స్వామివారు పూర్తిగా మద్దతు ఉంటున్నారు. అలాగే బాలకృష్ణమానంద స్వామి, ప్రముఖ కృష్ణ భక్తులు వారు, అదేవిధంగా బిఆర్ ప్రసాద్ గారు, శేషాచారి గారు, బివి రెడ్డి గారు, విజయరెడ్డి గారు మంచి యూట్యూబ్ ఛానల్ చదువుతున్నారు, మల్లికా వల్లభ మంచి గాయకులు, ఈ విధంగా ప్రముఖులందరూ కూడా ఈ సదస్సు కోసం విశేషంగా పనిచేస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధువులు 30-40 మంది ప్రముఖ పీఠాధిపతులు సాధువులు అందరూ కూడా పాల్గొంటున్నారు. భారతదేశంలో ఇది ఒక విశేషమైనటువంటి సమావేశం. పాల్గొన్నాం. మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచంలో హిందూ మతం అనేటువంటిది శాంతి సహనాన్ని కోరుకున్నటువంటిది. హిందూ మతం బాగుంటేనే ప్రపంచ మానవాళంతా కూడా శాంతివంతంగా ఉంటుంది. దీని ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసం ఇటువంటి సదస్సు. ఈ సదస్సు అందరం పాల్గొన్నాం, విజయవంతాన్ని చేస్తాం, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకున్నామని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. మిత్రులందరికీ జై భారత్. ఇప్పుడు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి స్వామి విజయశంకర స్వామి గారు విషయం చెప్పారు. దేశం అసమానతలకి వ్యతిరేకంగా హిందూ మతము అని ఈ కార్యక్రమం మనము జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి భారతదేశంలో విభిన్న ప్రాంతం నుండి విభిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలు, స్వాములకి, సాధువులకి, తపస్సులకి, పీఠాధీశ్వరులకి పిలుస్తున్నాము. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి స్వస్వ మత విద్వేష వ్యతిరేకంగా స్వస్వ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని మా అభిప్రాయం. అందరికీ జై భారత్. బంధువులారా, సుమారు 600 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన యొక్క అద్భుతమైనటువంటి పదములతోటి అందమైనటువంటి కీర్తనలు, 1 కాదు 2 కాదు 32,000 సంకీర్తనలతోటి ఆ స్వామిని పూజించినటువంటి పదకవిత పితామహులు అన్నమాచార్య స్వామి వారికి ప్రణమిల్లుతూ, ఆనాడు 600 సంవత్సరాల క్రితమే భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా అర్హులే. భగవంతుడి కోసము ఈ కులం పుట్టింది, భగవంతుడు ఈ కులం వారిని అనుగ్రహిస్తాడు అనేటువంటి సిద్ధాంతం ఎక్కడా లేదు. మానవుడిగా పుట్టి ఆ భగవంతుడు కావాలి అని చెప్పి అనుకునేటువంటి ప్రతి ఒక్కడిని కూడా భగవంతుడు తన దగ్గరికి చేర్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో అన్నమాచార్య స్వామి అందరికీ శ్రీహరే అంతరాత్మ అంటూ ఆనాడే లోకానికి సందేశం ఇవ్వడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఆ తిరుమలలో నడయాడి అక్కడ నివాసం ఉన్నటువంటి ఆ నివాస స్థలాన్ని సుమారు గతంలో 1997 ప్రాంతమా 2003 ప్రాంతంలో టీటీడీ పాలక మండలి కూల్చివేస్తే, అయ్యో అన్నమాచార్య స్వామి వారికి తిరుమలలో ఒక ఉనికే లేకుండా అయిందే, అటువంటి పురాతనమైనటువంటి అన్నమాచార్య స్వామి నడయాడినటువంటి ఆ నివాసాన్ని మళ్ళీ తిరిగి కట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీ విజయశంకర స్వామివారు చిన్న వయసులోనే అన్ని బంధాలని కూడా విడిచిపెట్టి సన్యసించి
నామ సంకీర్తనమే ధ్యేయంగా చేస్తూ ప్రతి చోట కూడా, ప్రతి ఊరిలో, ప్రతి క్షేత్రంలో అన్నమాచార్య స్వామి వారి యొక్క కీర్తనలు, భజనలు, నృత్యాలు, కోలాటాలు ఇవన్నీ కూడా ప్రతి చోట చేయిస్తూ హరినామాన్ని అంతటా కూడా వ్యాపింపచేస్తూ ఒక ఉద్యమంగా తిరిగి అన్నమాచార్య స్వామికి అక్కడ తిరుమలలో వారు నివసించిన ప్రదేశంలోనే ఒక గృహాన్ని నిర్మించాలి అని చెప్పి అన్నమాచార్య గృహ సాధన కమిటీ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసి అంతా కూడా చేస్తూ ఉన్నారు. వారి యొక్క కృషికి ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసుడు వారిని ముందరికి నడిపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ రేపు జూన్ 19వ తేదీన హిందూ మతం అనేటువంటిది అసమానత్వానికి కానీ ద్వేషానికి కానీ ఎటువంటి తావు లేదు. అంతటా కూడా సమానత్వాన్ని చూసేటువంటి ఒక గొప్ప ధర్మం ఏదైతే ఉందో అదే హిందూ ధర్మం అంటూ మనం ఒక కార్యక్రమాన్ని చేపడబోతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎందరో పెద్దలు, పీఠాధిపతులు, అలాగే సంఘ సంస్కర్తలు అందరూ కూడా పాల్గొవాలి అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున కరపత్రము మరియు పోస్టల్స్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో అందరూ కూడా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ నెల 19వ తేదీన బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటువంటి పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. ఆ సభలో ద్వేషం, అసమానత్వం ఈ రెండిటికి వ్యతిరేకంగా హిందూ మతం అంటే హిందువులు. మతం అంటే అదేదో మనిషి వేరు, మతం వేరు కాదు కదా. మనిషి మస్తిష్కంలో తిష్ట వేసుకున్నది మతం. మన భావం, మన అభిప్రాయం, మన అనుభూతి, అది మతం అవుతుంది. కాబట్టి దిక్కులకు కాలానికి అతీతంగా ఉండేటువంటి నిర్గుణ పరబ్రహ్మ నుంచే ఈ సకారాత్మకమైనటువంటి ఆకారం, రూపం, గుణాలతో కూడినటువంటి ఈ ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మ మాయ వల్ల, పరబ్రహ్మ యొక్క మాయ చేత ఇది సృష్టించబడింది అనేది మన మూల సిద్ధాంతం అన్నమాట. కాబట్టి మీరు నిర్గుణ పరబ్రహ్మని ఆరాధించినా, సగుణ పరబ్రహ్మని ఆరాధించినా కూడా నిష్కల్మషమైన భక్తితో రాగద్వేషాలను, అరిషడ్ వర్గాల్ని నివారించుకుంటూ, జయించుకుంటూ అంతర్ముఖులై భగవంతుడిని సేవించినప్పుడు మోక్షం లభిస్తుంది అనేది మన మూల సిద్ధాంతం. ఈ మూల సిద్ధాంతంలో కూడా మళ్ళీ అనేక రకాలు, దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటువైపు అస్సాం నుంచి గుజరాత్ వరకు చూసుకుంటే 5,000 పైచిలుకు హిందూ మతంలో శాఖలు ఉన్నాయి. 5,226 దగ్గరగా అనమాట. అన్ని శాఖలు ఉన్నాయి. అంతటి విభిన్నమైనటువంటి దృక్కోణాలు, అన్ని రకాలైనటువంటి దృష్టికోణాలు, అన్ని రకాలైనటువంటి భావాలు అనాదిగా ఈ దేశంలో సహజీవనం చేసినాయి, బ్రతికినాయి. ఆదాన ప్రదానాలు ఉన్నాయి. ఎట్లాంటి సిద్ధాంతం వచ్చినా, ఎట్లాంటి మతం వచ్చినా, ఎలాంటి ఫిలాసాఫికల్ స్కూల్ ప్రపంచ దేశంలో ఎవరు ఏది తీసుకొచ్చినా కూడా అన్నిటినీ కూడా తనలో ఇమిడ్చుకునేటువంటి తత్వం ఉన్నటువంటి గొప్ప నేల ఇది, ఈ భారతదేశం. మనకి దర్శనాలు 24 ఉన్నాయి. మొత్తం దర్శనాలు 24, 6 కాదండి, 24 దర్శనాలు ఉన్నాయి. 24 దర్శనాల్లో నాస్తిక దర్శనాలు ఉన్నాయి. బౌద్ధం ఉంది, జైనం ఉంది, అజీవకులు, చార్వాకులు, ఇలాగా అనేక రకాలైనటువంటి స్కూల్స్ ఆఫ్ థాట్స్ మనకున్నాయి. అందరూ కూడా ఒకే సమాజంలో ఉంటూ పరస్పరం గౌరవించుకొని నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకోవటం, మనకు నచ్చనిది మన మనస్తత్వానికి నచ్చనిది. ఒకే కుటుంబంలో ఒక 4
సభ్యులు ఉంటే నలుగురు కూడా 4 రకాలైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. కొంత కామన్గా ఉండేది ఉంటుంది, కొంత వేరుగా ఉండేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక మనిషిని పోలి ఇంకో మనిషి ఎప్పుడూ ఉండడు. కాబట్టి ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి అంటాను నేను. నా మార్గం వేరే, మీ మార్గం వేరే. సో విజయశంకర స్వామి మార్గం వేరే, నా మార్గం కొంత కామన్గా ఉండొచ్చు, కానీ 100% ఇద్దరిది ఒకటే విధంగా ఉంటుందనేది ఎక్కడ ఉండదన్నమాట. 99% వరకు కూడా ఉండొచ్చేమో, కామన్గా ఉండొచ్చు, కానీ 1% అయినా విభేదిస్తాం. విభేదించడం అంటే మన భావం, మన అనుభూతి, మనకు కలిగినటువంటి అనుభూతి, మనకు కలిగినటువంటి అనుభవము, మన భావాలు అనేవి 100% ఇంకొక మనిషితో ఎప్పుడు పోలి ఉండవు అన్నమాట. కాబట్టి మతం అనేదే లేదు అసలు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మతం ఉంది. ఒక్కొక్క మనిషికి ఈ భూమి మీద ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మతం ఉంటుంది. అందువలన మనం ఈ ప్లూరాలిటీని, బహుళత్వాన్ని కాపాడుకుంటూ పరస్పరం గౌరవించుకుంటూ సహజీవనం చేయాలి. ప్రకృతిలో ఉన్నది ఇది నియమం అనేది. ఈ సహజీవనం, ఆదాన ప్రదానము, సహజీవనం అనేది ప్రకృతిలో ఉండేటువంటి నియమాలు అన్నమాట. ఏదన్నా ఉంటే ఆదిశంకర్లైనా, రామానుజులైనా, ఇంకెవరైనా కూడా ఏదైనా ఉంటే పరస్పరం చర్చించుకుని వాదోపవాదాల ద్వారా, వాదోపవాదాలు అంటే మళ్ళీ అది పిడివాదం కాదండి, తార్కికంగానే వాదోపవాదాల ద్వారా పరస్పరం చర్చించుకుని ఎవరిది కరెక్ట్, ఎవరి భావం, ఎవరి సిద్ధాంతం కరెక్ట్ అనేది వాళ్ళు నిరూపించుకున్నారు. తప్పితే మనుషులను చంపేసో లేకపోతే యుద్ధాలు చేసో ఇదంతా వట్టి మాట. అది మతం కోసం, మతంలో ఉండే సిద్ధాంతాల కోసం, భావాల కోసం ఎప్పుడు యుద్ధాలు జరగలేదు ఇక్కడ. అది చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఒక ఆయన మా స్వామీజీ మాట్లాడుతూ చెప్తుంటాడు, రావణాసురుడు హిందువే, కౌరవులు కూడా హిందువులే, కాబట్టి మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు హిందువులైనా కూడా మేము తీసేస్తాము, లేపేస్తామని మాట్లాడుతున్నాడు ఒక స్వామి. రాముడును, కృష్ణుడు, లేకపోతే ఇంకా పరశురాముడు వాళ్ళంతా యుద్ధాలు చేసింది మతం కోసం కాదు. నువ్వు నన్ను పూజించకపోతే నేను లేపేస్తానలా, ధర్మం కోసం యుద్ధం చేశారు. ధర్మం అంటే యూనివర్సల్ ధర్మం. అది మనుషులందరికీ ధర్మం ఒకటే ఉంటుంది. నీ మతం వేరు, నా మతం వేరు, కాబట్టి నీ ధర్మం వేరు, నా ధర్మం వేరు ఉండదన్నమాట. ధర్మం అనేది ఏమిటంటే నాకు అర్థమైనంత వరకు సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే మనం సుస్థిర అభివృద్ధి అంటున్నామో ఆ సిద్ధాంతం యొక్క ప్రిన్సిపల్సే అంటే పరస్పరం సహకరించుకుంటూ అందరూ కలిసి జీవించి అందరూ సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అన్నాం కదా. అది సుస్థిరత అంటే, సస్టైనబిలిటీ అంటే. దాన్ని గౌరవించుకొని విభేదాలు ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయి, ఒక మనిషిలో కూడా ఉంటాయి. ఒక మనిషిలోనే పరస్పర విరుద్ధ భావాలు కూడా ఉంటాయి. ఒక మనిషిలోనే పరస్పర విరుద్ధ భావాలు కలుగుతుంటాయి. ఆ విరుద్ధ భావాలు మనసులో సంఘర్షిస్తూ ఉంటాయి. అది కేవలం ఒక మేధోమథనం మాత్రమే. మనుషులతో కూడా అంతే. కుటుంబ సభ్యులైనా, దేశంలో ఉండేటువంటి మనుషులైనా, ప్రపంచంలో ఉండేటువంటి మతాలైనా పరస్పరం కూడా విభేదించుకుంటే కొట్లాడుకోవడం కాదు, కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం. వీటి ద్వారానే భూగోళం అనేది మనుగడ సాధిస్తుంది. సంఘర్షిస్తే ఏది ఉండదు. భూగోళమే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాబట్టి మానవ జాతి మొత్తం ఏకం అవ్వాల్సినటువంటి సమయం వచ్చిందనమాట. మనుషులంతా కూడా కలవాల్సిందే, ప్రపంచ పౌరులందరూ కలవాల్సిందే. భారతీయులు ఒక్కరు కాదు, వసుధైక కుటుంబకం మన ఋగ్వేదంలో చెప్పింది. ఓకే, నీ దేశాన్ని నువ్వు ప్రేమించు, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించు, ఇబ్బంది ఏం లేదు. పక్క దేశాన్ని, ఇంకో పక్క మతాన్ని ద్వేషించకూడదు అనమాట. కాబట్టి ఇది మన సిద్ధాంతం. మనం అంతా పరస్పరం సహకరించుకుంటూ ఈ విషయంలో ముందుకు వెళ్దామని నేను ఆశిస్తున్నాను. జై భారత్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మన విజయశంకర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మన అన్నమయ్య అందరికీ శ్రీహరి అంతరాత్మ అనే పుస్తకావిష్కరణ జరుగుతున్న సందర్భంగా ముందుగా స్వామీజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అన్నమయ్య మన ఆస్తి. అలాంటి మహానుభావుణ్ణి మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా స్మరించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఆయన యొక్క అస్తిత్వాన్ని మనమే చెరిపేసే విధంగా పవిత్ర క్షేత్రంలో జరిగిన ఒకనాటి
ఒక ఏమంటారు దాన్ని, చాలా చేదు దురదృష్టకర సంఘటనకి ఆయన పోరాటం చేయడం అనేది మనందరం కూడా గర్వించాలి, ఆయనకి అండగా నిలబడాలి. అందులో భాగంగా నేను ఆయన ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన తెలుగు వారందరి తరపున. అదేవిధంగా ఇప్పుడు ఈ జూన్ 19వ తారీఖున తలపెట్టిన ఈ ప్రోగ్రాం, అంటే ద్వేషం అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూ మతం ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ అనేది ప్రపంచం మొత్తం మీద ఎక్కడ జరగదు. ఎందుకంటే ఇందాక శ్రీధర స్వామీజీ అన్నారు, మన కుటుంబంలో అందరూ కూడా విరుద్ధమైన భావాలతో ఉంటారు. ఎక్కడ కూడా ఒక విధంగా ఉండరు. ఏ మనిషి కూడా ఒకే విధంగా ఆలోచన చేయరు కుటుంబంలో కూడా. విచిత్రం ఏంటంటే మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వవు, మనమే సరిదిద్దుకుంటాం. కుటుంబంలో పెద్దలే సరిదిద్దుతారు. అలాగే మన ధర్మం, హిందూ ధర్మం అనేది ప్రపంచానికి ఎంత తలమానికంగా నిలబడుతుందన్న దానికి నిదర్శనం ఏంటంటే, మన కుటుంబంలో హిందూ ధర్మంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనమే చర్చ పెట్టుకుంటున్నాం బహిరంగంగా. మన లోపాల కోసం మనమే చర్చించుకుంటున్నాం. మరి దీన్ని ఏమంటారు? ఇంత విశాల భావజాలం ఏ మతంలో ఉంది చెప్పండి? ఎక్కడ? ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉండదో గర్వించాలి మనం చెప్పాలంటే. ఎక్కడైనా సరే ఏదో మతం కోసం దేశాలు కొట్టు చేస్తున్నాయి, అమాయక ప్రజలను చంపేస్తున్నారు ప్రతిరోజు కూడా. మా మతమే ఉండాలి, మేమే ఉండాలి, వేరే మతం ఉండకూడదని చెప్పి దారుణాలు తెగబడుతున్నారు. స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, నిబంధనలు పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ దేశం మీద కూడా ఇప్పటిదాకా యుద్ధం చేయని దేశం ఏదంతా ఉందంటే అది భారతదేశం మాత్రమే. భారతదేశం యుద్ధం చేయడం కాదు కదా, యుద్ధాలు చేసి ఆక్యుపేషన్ వాళ్ళందరూ కూడా ఆశ్రయం కల్పించాం. అన్ని మతాలు, సర్వమతాలకి భారతదేశమే ఆశ్రయం కల్పిస్తున్న ఏకైక దేశం. ఏ మతస్థుడే ప్రపంచం మొత్తం మీద ఆనందంగా స్వేచ్ఛగా జీవించేది మన భారతదేశం మాత్రమే. దానికి ఉదాహరణ ఈ ఇదైతే ఉందో, మన ద్వేషం అసమానత వ్యతిరేకంగా హిందూ మతం అన్న ఈ కాన్సెప్ట్ జరుగుతుంది చూసారా. ఇలాంటి కాన్క్లేవ్స్ విస్తృతంగా జరగాలి. మన హిందూ ధర్మం మాత్రమే మనలో ఉన్న ప్రశ్నించమంటుంది, హిందూ ధర్మం మాత్రం ప్రశ్నించమంటుంది. వేరే వాళ్ళు ప్రశ్నిస్తే ప్రశ్నించకూడదు అంటుంది. కానీ హిందూ ధర్మంలో ప్రశ్నల్లోంచే జ్ఞానం పుడుతుంది అంటారు. సో ఈ విధంగా ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ పెద్దలందరూ కూడా నేను చాలా రుణపడి ఉండాలని చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే అద్భుతానికి ఇది నాంది అని చెప్పచ్చు. ఎందుకంటే దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఆచరించవలసిన పరిస్థితి కల్పించే అందరు మహానుభావులందరూ కూడా తలపెట్టిన అద్భుతంగా, అంటే మనలో ఉన్న చిన్న చిన్న వాటి కూడా మనం కడుక్కుందాం. వేరే వాళ్ళు మన వేలెత్తి చూపే సమయంలోనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మనమే నిర్మూలించి మన ఇల్లుని మనమే కడుక్కుందాం. అంటే ఇంట కలిసి రచ్చగలవన్నారు. సో మన ఇంటిని మనమే క్లీన్ చేసుకుందాం అనే అద్భుతం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన గొప్ప మహానుభావులకి ఈ థాట్ రావడం చాలా గొప్ప విషయం. నేను రిక్వెస్ట్ చేస్తానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ అద్భుత కార్యక్రమంలో పాలు పంచుకుంటే మన దేశం ముఖచిత్రమే మారిపోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ నాకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్వామీజీ విజయశంకర్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో అన్నమయ్య కళాక్షేత్రం, అన్నమయ్య గృహ సాధన సమితి, హిందూ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ద్వేషం అసమానతానికి వ్యతిరేకంగా హిందూ మతం అనే కాన్సెప్ట్ మీద ఈ నెల 19వ తారీఖు నాడు జరిపిస్తున్నారు. దీన్ని దిగ్విజయం చేయడం కోసం అందరూ హాజరై ఈ సమావేశానికి హాజరై వారి అభిప్రాయాలు, వాళ్ళ విలువైన సలహాలు, సూచనలు కూడా నుంచి సమాజానికి అందించాల్సిన అవసరం మన పైన ఉన్నది. దీన్ని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ గారు ఆయనే దృఢ సంకల్పంతో, త్రినాథ్ స్వామి గారు కూడా హిందూ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ అధ్యక్షులు, వీరి ఆధ్వర్యంలో అన్నమయ్య యొక్క హిందూ మతంలో ఉన్న ఒక రకరకాల మంచి చెడు కలగలిసి విధానం
భారతదేశంలో దార్శనికులు, ఫిలాసఫర్స్, రకరకాల ఫిలాసఫర్స్ను ఓన్ చేసుకున్న దేశం భారతదేశం. హిందూ మతం కూడా అనవచ్చు ఒక రకంగా. అలాంటి ధర్మానికి ముప్పు వాటిల్లుతుంది. ఆ ధర్మాన్ని కాపాడడానికి మనమంతా నిలబడాలి. నిలబడకపోతే మన దేశం కూడా ఇబ్బందులో పడబోతుందని చెప్పి విజయశంకర స్వామి గారు తను అన్ని ప్రాంతాల్లో, తెలుగు ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ దగ్గరికి చేర్చి ఈ దీనిలో ఉన్న తప్పు ఒప్పులను, హిందూ మతం పైన ఉన్న ద్వేషము, ఎలాంటి ద్వేషాలు ఉన్నాయో దాన్ని సవరించుకోవడానికి కోసం ఒక మంచి పెద్ద మీటింగ్ సమావేశం నిర్వహించున్నారు. ఆ సమావేశానికి అందరు హాజరై విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అనే కాన్సెప్ట్లోనే ఒక గొప్ప అనుభూతి, ఆలోచన రెండు ఉన్నాయి. అదేవిధంగా హిందూ మతం అందమో ధర్మం అందమో కానీ దీనిలో ఏ విధమైనటువంటి విద్వేషాలకి, అసమానతలకి తావు లేదు. వాస్తవానికి మనం మన ధర్మాన్ని గౌరవించుకుంటాం, ప్రేమించుకుంటాం. పరమతాలను ఎక్కడ కూడా మనం ద్వేషించం. ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా ఒక దగ్గర ఏకమై మరి ఈ లక్ష్యం కోసమే, ఈ ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అనే కాన్సెప్ట్కి కట్టుబడి ఉండి మరి 19వ తేదీన జరిగేటువంటి బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర్ ఆడిటోరియంలో జరిగే అన్నమయ్య పుస్తక ఆవిష్కరణ ప్లస్ వేరే ఇంకా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ శంకర స్వామి గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన అనేక పోరాటాలు, అంటే ఈ ఆధ్యాత్మికత కూడా ఒక పోరాట పంద అని నాకు కొత్తగా తెలిసింది. దీంట్లో కూడా పోరాటం ఉంటుంది, దీనిలో కూడా పోరాడవచ్చు. మరి అన్నమయ్య ఇల్లు కూల్చేసినప్పుడు అక్కడ సంతకాల సేకరణ కావచ్చు, లేకపోతే అనేక టెంపుల్ దగ్గర కూర్చుని ప్రజాభిప్రాయ సేకరణ చేసి అక్కడ ఒక ఇల్లు కట్టాలని అటువంటి ఆలోచన రావటం, ఇదంతా కూడా మనకి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ వేదికకి మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా అన్నమయ్య కళాక్షేత్రం త్రినాథ్ దాస్ గారు అధ్యక్షులు, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. ఆయన కూడా దీని గురించి ఎంతో ప్రభావితులై ఈ కార్యక్రమం కానీ దీన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళంతా ఒకే వేది మీదకి వచ్చి ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే కాకుండా ఇంకా 19వ తారీఖున అనేక మంది మహానుభావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇది గొప్ప అనుభూతికి లోనైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్. సమత ఆధ్యాత్మిక మూర్తి అయినటువంటి అన్నమాచార్యులు 32,000 సంకీర్తనలు రాసినటువంటి పదకవిత పితామహుడు. ఆయన జయంతి జూన్ 19వ తేదీన నిర్వహించుకోబోతున్నాం. ఆ సందర్భంగా జై భారత్ పబ్లికేషన్స్ నుంచి వెలువడినటువంటి అద్భుతమైన వ్యాస సంకలనం అందరికీ శ్రీహరే అంతరాత్మ, ఆ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఇది ఒక మధురమైనటువంటి ఘట్టం. ఆ రోజుననే విభిన్న స్రవంతులకు చెందినటువంటి అనేక ఆధ్యాత్మిక దిగ్గజాలు, పీఠాధిపతులు, సాధువుల సమక్షంలో ఒక సమ్మేళనాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఆ సమ్మేళనం ద్వేషం, అసమానత్వాలకి వ్యతిరేకంగా హిందూ మతం. ఇటువంటి గొప్ప మహాఘట్టాలని మనం ఆ రోజు చూడబోతున్నాం. అందులో పాల్గొనే భాగ్యాన్ని మనకు దక్కబోతోంది. అన్నమయ్య కళాక్షేత్రము పీఠాధిపతి అయిన శ్రీ విజయశంకర స్వామి మరియు HPE హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీకి
సంస్థ జాతీయ అధ్యక్షులైన శ్రీ సాధు త్రినాథదాస్ గారికి వారి ఆధ్వర్యంలో ఈ మహాఘట్టాలు జరగబోతున్నాయి. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ భారతదేశంలో ఈరోజు ద్వేషము, అసమానతలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎటువంటి సంస్కృతి మనది, ఎటువంటి ఆత్మ ఉన్నటువంటి దేశం మనది. ఈ దేశంలో ద్వేషాలకి ఎక్కడి నుంచి తావు వచ్చింది? ఎవరు ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు? వీటికి వ్యతిరేకంగా హిందూ మతం అంటే ఇది, భారతీయత అంటే ఇది అని చాటి చెప్పే ప్రయత్నం ఆ రోజు జరుగుతుంది. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే సంతు సుగుణః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతి, మా గృధః కస్య స్విద్ధనం. ఇటువంటి గొప్ప సంస్కృతి ఇక్కడ హిందువులకే స్వస్తి, హిందువులకే శాంతి, లేదా పలానా మతస్థులకే పూర్ణం కలుగుగాక, మంగళం కలుగుగాక అని చెప్పట్లేదు. ఇక్కడ సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. ఇటువంటి గొప్ప సంస్కృతి భారతదేశంలో, భారతీయ మతాల్లో ఉన్నది. ఇటువంటి గొప్ప ఈరోజు హిందూ మతం అని పిలువబడుతున్నటువంటి ఈ మతాల్లో ఇటువంటి గొప్ప సంస్కృతి ఉన్నది. మన భారతీయ గ్రంథాలలో ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి, సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఎంత గొప్ప మాట అండి! ఎంత ధీరత్వం కావాలి ఈ మాట చెప్పడానికి, ఎంత ధైర్యం కావాలి, ఎంత దూరమైన ఆలోచన ఉండాలి. అన్ని జీవులలో ఉన్న ఆత్మ నాలోనే ఉన్నది, నాలో ఉన్న ఆత్మ సమస్త జీవులలోనూ ఉన్నది. ఇటువంటి గొప్ప సత్యాన్ని చెప్పినటువంటి మన గ్రంథాలు కదా మనకు ఆదర్శం. ఈరోజు ఎక్కడి నుంచి వస్తుంది మనకు ద్వేషం? ఇటువంటి ద్వేషాలకి, అసమానత్వాలకి స్వస్తి పలికే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక ఘట్టము బిర్లా మందిర్లోని సైన్స్ సెంటర్లో భాస్కర ఆడిటోరియంలో జూన్ 19వ తేదీన ఆవిష్కృతం కాబోతోంది. ఆ అద్భుతమైన మహద్ఘట్టానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, అందులో పాల్గొనే భాగ్యానికి నోచుకోవాలని జై భారత్ మీ అందరికీ పిలుపునిస్తోంది. జై భారత్, జై భారత్, జై భారత్.